హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే ఇంకా చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మేమైతే నిన్న మాకు నర్సాపురంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. దానికైతే వెళ్ళాము సండే రోజున. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో అయితే చూసి వీడియోకి నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. వీడియో చాలామంది సబ్ చేయకుండానే వీడియో అనేది చూస్తున్నారు. ప్లీజ్ పర్ణిక 126 వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న సింబల్ అనేది ఆన్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అయితే వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా ఆ పిక్స్ దగ్గర నుంచుని అలా ఫోటోలు గట్ట తీస్తున్నారు. మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా 6-7 అలా అయినప్పటికీ ఇంకా జనం వస్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే చూడండి ఎంత ఖాళీగా ఫ్రీగా వీడియో అయితే తీసాము. తర్వాత అయితే క్రౌడ్గా ఉంది. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళే ముందు అంతా ఇలా ఉంది. వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సెట్టింగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎంట్రన్స్లోనే సూపర్గా ఉన్నాయండి. ఇంకా అక్కడ ఒక దారి అయింది, మళ్ళీ వేరే దారిలో మళ్ళీ ఇలా మట లోపలికి వెళ్ళే దారిలో ఇలా పెట్టారు. సూపర్గా ఉంది. ఇంక మేమైతే ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకుంటా బాగుంది కదా అని ఫొటోస్ తీసుకుంటా అలా వెళ్తున్నాం. మా పరి అయితే అస్సలు ఎత్తుకోవడానికి అయితే ఉండట్లేదు. ఎగ్జైట్మెంట్ బాగా ఎక్కువగా ఉంది. ఇంకా నడిచేస్తూ ఉంది. ఇంకెవరి దారి వాళ్ళదే అన్నట్టు ఉంది మాకైతే. మా పరి అయితే అక్కడ ఆడుకుంటుంది, నేనైతే ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాను. పిక్స్ తీయడానికి ఫొటోస్ తీయడానికి రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇంకా దాని ఆనందంలో అదైతే ఉంది. నడిచేస్తుంది, ఓకే సర్లే అనేసి ఇంకా నేనైతే ఇంక ఇవన్నీ ఫోటోలు తీస్తున్నాను. మా పరినైతే తర్వాత ఫొటోస్ అవి తీసాము. ఇంకైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఇదైతే హ్యాండ్ బ్యాగ్ షాప్స్. హ్యాండ్ బ్యాగ్ ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట, పర్సులు. ఇక్కడైతే కప్స్ ఇంకా లేడీస్ సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. జాడీలు భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడైతే చైన్స్ అవన్నీ ఉన్నాయి, క్లిప్పులు అవన్నీ ఉన్నాయి. చూడటానికి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వీడియోలో కాదు, రియల్గా సూపర్గా ఉంది. మీకు ఎలా ఉంది? వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు వీడియోకి లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇంకా ఈ షాప్స్ అయిపోయింది. ఇంకా వేరే షాపు పక్కన ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కర్చీఫ్స్, క్లిప్స్ ఇంకా అవన్నీ అన్నమాట షాప్. అది చాలా పెద్దగా ఉంది. ఐటమ్స్ కూడా అన్నీ బాగున్నాయి. చూడండి అన్నీ భలే. మేమైతే ఎగ్జిబిషన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక అక్కడి నుంచి వచ్చేసాము. ఇది పక్క సైడ్ అన్నమాట. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునే అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. పిల్లలు ఆడుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మేము ఇదైతే ఎక్కాము ఫ్రెండ్స్. ట్రైన్ ఎక్కాము. నాకైతే అస్సలు భయం, చాలా ఫస్ట్ టైం అయితే నేను ఇదైతే ఎక్కాను. ఒకసారి ఎక్కడో కొలంబస్ ఎక్కాను. అసలు బాగా భయం వేసింది. ఇంకప్పటి నుంచి ఏమి ఎక్కాను నేను. ట్రైన్ అయితే కొంచెం బాగానే ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ నుంచి సెకండ్ రోలో ఉంటాను. అదిగోండి సెకండ్ థర్డ్ ఎక్కాం బాగానే. ఒక 15 టైమ్స్ అయితే ట్రైన్ అలా తిరుగుతూ ఉంది.
80 రూపీస్ అనేది మనకు ఛార్జ్ చేశారు. కానీ బాగుంది, అంతా స్లోగానే బాగా తీసుకెళ్ళారు. కానీ ఒకే ఒక చోట మాత్రం చాలా హై మాట, చాలా పడిపోతున్నాం అనిపిస్తుంది అక్కడ మాత్రం. నా వెనకాల ఉన్న అబ్బాయి అయితే అరిచేస్తున్నాడు, ఆ బొడ్డోడు ఎంత నవ్వు వచ్చేసిందో నాకైతే. నేనే అసలు ఫస్ట్ టైం పక్కన ఎవరు లేకుండా మా పరిని తీసుకుని ఎక్కాను. కానీ చాలా ధైర్యమే చేశాను. అసలు నా వెనకాల ఒక బాబు ఉంటాడు చూడండి, వాడైతే అరిచేస్తున్నాడు. ఆ ప్లేస్ వచ్చినప్పటికీ నవ్వు వచ్చేసింది నాకైతే. బాగా ఎంజాయ్ చేసాం. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఇక్కడున్నా. ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయింది. ఇంకా 15 టైమ్స్ అయితే ట్రైన్ తిరిగింది, బాగుంది. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఇది మాకు దగ్గరలో అంటే కొంచెం దగ్గరలో ఉన్నట్టే, ఎక్కడో లోపల ఏరియాలో పెట్టారన్నమాట. వెళ్ళాం మేము. ఇవి ఎక్స్పీరియన్స్ చేశారా ఫ్రెండ్స్ ఎవరైనా? ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునేవి బ్రేక్ డ్యాన్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే అసలు పానీపూరి నేను తీసుకోకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ తీసుకున్నాను. సర్లే వీడియో కోసమైనా ఉంటుంది కదా అని. ఇక్కడ అసలు స్పైసీనెస్ అయితే ఉండదు, స్వీట్గా ఉంది, తినేసాం. కానీ ఇలా తింటుంది అనుకోకండి, ఎందుకంటే పానీపూరిలానే తినాలి కదా. ఓకే, మా పరి కూడా తింది. ఇక్కడైతే వాలీబాల్ గేమ్ అంట. బాల్ వేసి ఒకసారి ఆ గ్లాసులన్నీ పడవేయాలంట. ఒకే ఒక బాల్తో గ్లాసులన్నీ కింద ఉండాలంట, అప్పుడు గేమ్ విన్ అయినట్టంట. ఓకే బాబు, మాకేమో వద్దులే అనుకుని వచ్చేసాము. ఇంక తర్వాత నేను ఇవన్నీ తిరిగి చూస్తున్నాను. జైంట్ వీల్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా జైంట్ వీల్ ఎక్కారా ఫ్రెండ్స్? నేనైతే ఒకే ఒకసారి ఎక్కాను, దిగిన తర్వాత వాంతులు. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కలేదు జైంట్ వీల్ అయితే. అసలు ఆ పండ్రు అన్నాను. అసలు ఎంత నవ్వు కామెడీ. నాకు జైంట్ వీల్ చూసినప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు ఎక్కలేదు, ఎక్కను కూడా, గుండె జారిపోయేది. ఇదైతే 6 బాల్స్ అంట. 6 బాల్స్ తర్వాత అవి కౌంట్ చేస్తారంట. కౌంట్ చేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ మీద ఏముంటే అది ఇస్తారంట. పాయింట్స్ ప్రకారం అన్నమాట. ఆ గేమ్ అలా ఉంది. ఎగ్జిబిషన్ మొత్తం అయితే ఇలా ఉంది, చూసేయండి ఫ్రెండ్స్. రింగ్ స్టాల్. ఇక్కడైతే మేము స్టార్టింగ్లో తీసాను కదా ఈ క్లిప్. ఇప్పుడైతే ఎవరు ఎక్కలేదు, మేము వచ్చేసేటప్పుడు చూసాం. ఇక్కడ పిల్లలు ఉన్నారు అందులో. ఇదిగోండి ఫుల్ ఎగ్జిబిషన్ అయితే ఇలా ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్.